హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన రెజ్యూమే వీడియోది కంటిన్యూషన్ అనమాట. సో ఆ వీడియోలో అసలు రెజ్యూమే ఇంపార్టెంటా, దేనికి, ఎలా అనేది చూసాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసి రెజ్యూమే ఎలా తయారు చేయాలి, హౌ షుడ్ యూ ప్రిపేర్ యువర్ రెజ్యూమే అనేది ఈ వీడియోలో చూద్దాం. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టే రెజ్యూమే అనేది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మీకు జాబ్ ప్రాసెస్లో ఫస్ట్ మీరు ఏంటో తెలియజేసే ఫస్ట్ ఒక పేపర్ రెజ్యూమే. కానీ మనం దీన్ని అస్సలు తేలిగ్గా తీయకూడదు, ఎందుకంటే అవకాశం వస్తుందా రాదా అనేది ఈ రెజ్యూమే అనేది డిసైడ్ చేస్తుంది. అండ్ రెజ్యూమే అనేది ఎలా అంటే మనకి కంట్రీ టు కంట్రీ కూడా డిఫరెన్స్ ఉంటుందండి. కొన్ని కంట్రీస్లో ఒక ఫార్మాట్ ఫాలో అవుతారు, కొన్ని కంట్రీస్లో డిఫరెంట్ లాంగ్వేజ్ ఫాలో అవుతారు. లైక్ నాకు తెలిసిన దాని ప్రకారం ఇప్పుడు జర్మన్ కంపెనీస్కి మీరు అప్లై చేశారనుకోండి, మీరు రెజ్యూమే జర్మన్లో ఉండాలి, జర్మన్ లాంగ్వేజ్లో ఉండాలి. అండ్ వాళ్ళు ఫాలో అయ్యే ఫార్మాట్ కూడా వేరుంటుంది. సో మనం అలా డిఫరెంట్ ఉంటాయి. సో మనం ఇవాళ ఇండియాలో అంటే లైక్ జనరల్గా మనం ఇక్కడ ఫాలో అయ్యే రెజ్యూమే ప్రాసెస్ బేసిక్, అన్ని రెజ్యూమేస్లో మ్యాండేటరీగా బేసిక్గా ఏమేమి ఉండాలి అనేది చూద్దాం. ఇది బోత్ ఫ్రెషర్స్కి అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా ఈ ప్రాసెస్ అనేది, ఈ ఫార్మాట్ అనేది వర్కౌట్ అవుతుందండి. అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్ చాలా ఎక్కువ వింటున్నది ఏంటంటే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే. ఏటీఎస్ అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఈ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, మనం ఎప్పుడైనా ఒక రెజ్యూమే అప్లోడ్ చేసినప్పుడు ఆ రెజ్యూమే స్కోర్ ఎంత ఉంటుంది అంటే, మనం పెట్టిన అంటే రిక్రూటర్ పెట్టిన జాబ్ పోస్ట్కి మీ రెజ్యూమేలో ఉన్న స్కిల్ సెట్స్కి ఎంత మ్యాచ్ అవుతుందో చూసి ఒక రెజ్యూమే స్కోర్ ఇస్తుంది. ఆ స్కోర్ ఏంటంటే రిక్రూటర్స్కి ఉంటుంది. ఒకవేళ ఈ రెజ్యూమే 60% లేకపోతే 0.6 స్కోర్ దాటింది అంటే తనది మ్యాచ్ ఉంది మనకి. సో మనం ఈ రెజ్యూమేని మనం ఫార్వర్డ్ చేయొచ్చు. అలా ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమేస్ ఉంటాయండి. దానికి ఏటీఎస్ పాస్ అవ్వాలంటే కొన్ని కీవర్డ్స్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. మనం ఏ జాబ్ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో అందులో ఉన్న కీ స్కిల్ సెట్స్ ఉంటాయి కదా, అవి కీవర్డ్స్, అవి మనం రెజ్యూమేలో యాడ్ చేసుకోవాలి. సో ఏటీఎస్ రెజ్యూమేస్ ఎలా తయారు చేయాలి, కీవర్డ్స్ ఎలా యాడ్ చేయాలో కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో వస్తూ ఉంటాయి. సో ఇవాళ వీడియో వచ్చేసి ఫార్మాట్ ఆఫ్ రెజ్యూమే చూద్దాం. మనకి ఫస్ట్ అంటే చాలామంది ఏం చేస్తారంటే, మన నేమ్ అనేది కూడా ఏమంటారు కొంచెం బాగా విజిబుల్గా పెట్టాలండి. అదొక్కటే చిన్నగా పెట్టో, ఏదో డిఫరెంట్ ఫాంట్స్, కలర్స్ ఇలా కాకుండా ఒక ప్లెయిన్ వైట్ డాక్యుమెంట్లో మీ పేరు అనేది చాలా విజిబుల్గా ఉండాలి. దాని తర్వాత మీ మొబైల్ నెంబరు, మీ మెయిల్ ఐడి, మీ లింక్డ్ఇన్ ఐడి, మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్, మీ పోర్ట్ఫోలియో, ఇలా మీ ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టార్టింగ్లోనే ఉండాలి. ఎందుకంటే మనం ఎవరు అంటే ఫస్ట్ మన పేరు తెలియాలి కదా. సో పేరు, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండాలి. అండ్ ఎప్పుడూ కూడా అప్డేటెడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఏంటంటారు, ఆ మొబైల్ సెకండరీ సిమ్ లేకపోతే అలా కాకుండా మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి. మెయిల్ ఐడి కూడా నేను చాలామంది దగ్గర నోటీస్ చేస్తాను, మనకి మెయిల్స్ ఏంటంటే స్టోరేజ్ అయిపోయి మెయిల్స్ రాకుండా ఉంటాయి కదా. సో అలాంటి మెయిల్స్ ఇస్తూ ఉంటారు. మనం అలాంటి మెయిల్స్ ఇచ్చామనుకోండి, మనకు వాళ్ళు అప్రోచ్ అయ్యారో లేదో కూడా తెలియదు, ఎందుకంటే స్టోరేజ్ లేదు, మెయిల్స్ రావు. అలాంటివి కాకుండా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, జాబ్ అప్లికేషన్స్కి అన్నిటికీ కూడా ఒక సపరేట్ మెయిల్ ఐడి పెట్టుకోండి, మీరు పర్సనల్గా వాడేది కాకుండా. సో మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఒక్క మెయిల్ ఐడిలోనే ఉంటుంది. సో ఇలా చేస్తే ఇది సజెస్టబుల్ అనమాట. కొంతమంది ఓన్లీ జాబ్ అప్లికేషన్కి సపరేట్ మొబైల్ నెంబర్ కూడా పెట్టుకుంటారు. అండ్ అది ఎప్పుడు యాక్టివ్లో ఆన్లో వాళ్ళు అవైలబుల్గా ఉంటారనమాట. సో ఎప్పుడు మన అవైలబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన రెజ్యూమే నచ్చితే ఫస్ట్ చేసేది టెలిఫోనిక్ కాలే. సో మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. తర్వాత మీ లింక్డ్ఇన్ ఐడి ఏంటంటే, మన ప్రొఫైల్ని ఒక సోషల్ మీడియాలో కానీ అసలు మనం ఏం వర్క్ చేసామనేది లింక్డ్ఇన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెట్వర్కింగ్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లింక్డ్ఇన్లో కూడా మనం చాలా చేయొచ్చు. నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో దాని గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ పెట్టేసాక చాలామంది ఫొటోస్ పెడతారండి. నేను పర్సనల్గా ఫొటోస్ అయితే ప్రిఫర్ చెయ్యను, బికాజ్ నాకు ఎందుకో ఫొటోస్ అనేది కరెక్ట్ అనిపించదు. సో మన బేసిక్ ఇన్ఫో ఇచ్చేసాక మన ప్రొఫెషనల్ సమ్మరీ అంటారు, ఫ్రెషర్స్ అయితే కెరియర్ ఆబ్జెక్టివ్ అని పెడతారు. ఎందుకంటే వాళ్ళకి జాబ్ ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు కెరియర్లో ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారు అనేది కెరియర్ ఆబ్జెక్టివ్ కింద పెట్టి ఏ డొమైన్లోకి వెళ్ళాలనుకుంటున్నారో దాని గురించి ఒక పారా రాస్తారు. లైక్
నాకు ఐటీలో ఐ వాంట్ టు బికమ్ సో అండ్ సో అని చెప్పి ఇన్ఫర్మేషన్ రాస్తారు. అదే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అయితే వాళ్ళ ప్రొఫెషనల్ సమ్మరీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి విత్ 3+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మార్కెటింగ్ డొమైన్ వేర్ ఐ హ్యావ్ డెల్ట్ విత్, ఇలా మీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న దాని ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ప్రొఫెషనల్ సమ్మరీ అవుతుందండి. సో కెరీర్ ఆబ్జెక్టివ్, ప్రొఫెషనల్ సమ్మరీ ఇది ఇచ్చిన తర్వాత మనం ఫ్రెషర్స్ అయితే కనుక ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవ్వచ్చండి. ఈవెన్ ఒక 3-4 years ఎక్స్పీరియన్స్, 1-2 years, మరి 3-4 years అట్లా కాదు, ఇవ్వచ్చు, పర్లేదు. ఒక 3 years అట్లా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చుకోవచ్చు. బట్ ఫ్రెషర్స్ అయితే ఫస్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవ్వండి, ఎందుకంటే మీ రెజ్యూమే ఫిల్లింగ్గా ఉండాలి. అండ్ మీరు అసలు వచ్చేది డైరెక్ట్గా కాలేజ్ నుంచి కాబట్టి మీకు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేది ఇంపార్టెంట్ అండి. సో మీరు ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫ్రెషర్స్ అయితే మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఆఫ్టర్ యువర్ ఎడ్యుకేషన్ మీరు నెక్స్ట్ వచ్చేసి మీ ప్రొఫెషనల్ వర్క్ అండి, ప్రొఫెషనల్ వర్క్ ఆర్ ఇంటర్న్షిప్స్ కానీ ఏమైనా ఉంటే అక్కడ ఇవ్వండి. అది రియల్లీ ఇంపార్టెంట్. ఫ్రెషర్స్కి అయితే మీరు ఏ ఇంటర్న్షిప్స్ ఏవైతే చేశారో క్లియర్గా మెన్షన్ చేయండి. ఏ కంపెనీలో చేశారు, మీ రోల్ ఏంటి, లైక్ మీ టైటిల్ ఏంటి, లైక్ ఐటీ ఇంటర్న్, మార్కెటింగ్ ఇంటర్న్ ఏదో ఒకటి ఇచ్చి మీరు అక్కడ ఏమేమి వర్క్ చేసి మీరు ఏం ప్రూవ్ చేసుకున్నారు, వాట్ డిడ్ యూ అచీవ్ అనేది కూడా అందులో రాయండి. అది రియల్లీ ఇంపార్టెంట్. అండ్ నెంబరింగ్స్ కానీ లేకపోతే ఇప్పుడు సేల్స్ వాళ్ళు ఉన్నారు, ఇంక్రీజ్ సేల్స్ అప్ టు 75%, ఇట్లా ఏమైనా ఉంటే అది కూడా రాయొచ్చు. ఐటీ వాళ్ళు అయితే వాళ్ళు ఏం ప్రాజెక్ట్ చేశారు, దేనికి సపోర్ట్ చేశారు, ఏమేమి టూల్స్ వాడారు, అవి అంతా కూడా మీ మీ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్లో రాయొచ్చు. అదే కనుక సీనియర్స్ అయితే, అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే మీ వర్క్ ఎక్స్పీరియన్స్, మీ కంపెనీ పేరు, మీ జాబ్ టైటిల్ అండ్ మీరు ఏమేమి టూల్స్ వాడారు, ఏమేమి అచీవ్ చేశారు ఇది రాయండి. మీరు ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అని పెట్టండి, లేకపోతే వర్క్ ఎక్స్పీరియన్స్ అని పెట్టండి. ఫ్రెషర్స్ అయితే ఇంటర్న్షిప్ అని పెట్టండి. దీని తర్వాత ఒకవేళ ఫ్రెషర్స్ ఇంటర్న్షిప్స్ అయిపోయాక మీరు కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తారు కదా, మీరు ప్రాజెక్ట్స్ పెట్టేసుకోండి డైరెక్ట్గా మీరు ఏ ప్రాజెక్ట్స్ చేశారో అని. దానికి హైపర్ లింక్స్ ఉంటాయి, లేకపోతే మీకు ఏమైనా ప్రాజెక్ట్ వల్ల ఏమైనా సర్టిఫికేషన్స్ వస్తే వాటి లింక్స్ అవి కూడా మీరు ఇందులో అటాచ్ చేసుకోవచ్చు. సో అది క్లిక్ చేయగానే డైరెక్ట్గా మిమ్మల్ని అక్కడికి రీడైరెక్ట్ చేస్తుంది. ఒకవేళ కనుక ఒక 3-4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏమైనా మంచి ప్రాజెక్టులు చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ప్రాజెక్ట్స్లో పెట్టుకోవచ్చు. బట్ ఇది ఎక్కువగా ఫ్రెషర్స్ చేస్తారు. వన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయిపోయాక, ప్రాజెక్ట్స్ అయిపోయాక, ఒకవేళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ప్రాజెక్ట్స్ లేకపోతే స్కిప్ చేసేసి తర్వాత సర్టిఫికేషన్స్ అండి. మీరు చదువుకుంటున్నా వర్క్ చేస్తున్నా కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వచ్చు. మార్కెట్లో ఎప్పటికప్పుడు టూల్స్ అనేవి అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో మీరు ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి, అట్లీస్ట్ సంవత్సరానికి కానీ 6 నెలలకి ఒక్కటిగా ఏదైనా ఒక్కటైనా స్కిల్ నేర్చుకోండి. సో దట్ రిక్రూటర్స్కి ఏమర్థమవుతుందంటే తను రెడీగా ఉన్నాడు ఏదైనా నేర్చుకోవడానికి అనేది ఒక స్ట్రాంగ్ ఇస్తుందండి అది. కాబట్టి మీరు ఏమైనా సర్టిఫికేషన్స్ ఉంటే ఆ సర్టిఫికేషన్స్ని అక్కడ డీటెయిల్స్ ఇవ్వండి. నేను సో దాని మీద సర్టిఫికేషన్ చేశాను, డేటా అనాలిసిస్ సర్టిఫికేషన్ చేశాను, సో ఇక్కడ నుంచి ఉద్మే నుంచో అట్లా ఎక్కడి నుంచి చేశాను అని. ఒకవేళ దానికి సంబంధించి సర్టిఫికేషన్ లింక్స్ ఉన్నా ఏమున్నా కూడా అప్లోడ్ చేయండి. ఫొటోస్ అప్లోడ్ చేయకండి రెజ్యూమే మధ్యలో, దయచేసి లింక్స్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే లేదు. మీ లింక్డ్ఇన్లో అప్లోడ్ చేసుకోండి. సో వాళ్ళు లింక్డ్ఇన్ రివ్యూ చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. సో మీ సర్టిఫికేషన్స్ అన్నీ అయిపోయాక మీ ప్రొఫెషనల్ స్కిల్స్, పర్సనల్ స్కిల్స్ డివైడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఐటీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ప్రొఫెషనల్ స్కిల్స్ ఉంటాయి, వాళ్ళకి తెలిసిన ఈ నోట్ జేఎస్, జావాను, మాకు ఇవి తెలుసు, C++ తెలుసు, ఇట్లా ప్రొఫెషనల్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. స్కిల్ సెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇది అస్సలు స్కిప్ చేయొద్దు. మీ ప్రొఫెషనల్ స్కిల్ సెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఫ్రెషర్స్కి కానీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కానీ. అవి మ్యాండేటరీగా ఇవ్వండి. తర్వాత వచ్చేసి పర్సనల్ స్కిల్స్ అంటే మీ ప్రజెంటేషన్, కమ్యూనికేషన్, ఇట్లాంటివి మీకు ఏమైనా ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి, అలా ఏమైనా పర్సనల్ స్కిల్స్ ఆర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉంటే అవి కూడా మెన్షన్ చేయండి. మోస్ట్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవి సరిపోతాయి. తర్వాత ఇన్ కేస్ మీరు ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయి, మీకు ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయి అంటే లైక్ బెస్ట్ పర్ఫార్మర్ అలా ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయి ఆఫీస్లో ఆర్ మీ ప్రొఫెషనల్ లైఫ్లో అంటే అవి కూడా ఇవ్వండి, అది మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. ఆ తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేయచ్చు. ఇట్లా వర్క్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు రెజ్యూమే. నేను చెప్తున్నాను కదండి, మళ్ళీ ఇలానే ఉండాలని రూల్ లేదు, బట్ ఇవన్నీ ఉంటే మీకు మంచిదని నేను చెప్తున్నాను. అండ్ ఇందులో ఏంటంటే కొంతమంది యాడ్ చేస్తారు, కొంతమంది యాడ్ చేయరు, బట్ ఇవనేవి కొన్ని బేసిక్గా ఉండాల్సినవి.
ఇప్పుడు ఫ్రెషర్స్ దగ్గరికి వచ్చేసరికి మనం ఎక్కడైతే ప్రాజెక్ట్స్ చేసి సర్టిఫికేషన్స్ చేసామో తర్వాత మీ కాలేజ్లో జరిగిన అచీవ్మెంట్స్ రాయండి. మీ స్కిల్స్ మ్యాండేటరీ, అంటే మీకు ఎక్కువ వర్కింగ్ స్కిల్స్ లేకపోవచ్చు, బట్ మీరు కాలేజ్లో ఉన్నప్పుడు ఏవో ఒక స్కిల్స్ నేర్చుకొని ఉంటారు కదా, థియరిటికల్గా కానీ ఏదైనా పర్ఫామ్ చేసినవు, ఇంప్లిమెంట్ చేసినవు, అవి మ్యాండేటరీగా రాయండి. తర్వాత మీ పర్సనల్ స్కిల్స్ అండ్ మీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అవి కూడా మెన్షన్ చేయండి. తర్వాత చాలామంది హాబీస్ అండ్ ఇంట్రెస్ట్లు అవి పెడతారు, అంటే రెజ్యూమే ఫిల్లింగ్గా ఉండడం కోసం. ఏదర్ హాబీస్ ఆర్ ఇంట్రెస్ట్ రెండిట్లో ఏదో ఒకటే పెట్టండి. హాబీస్ అండ్ ఇంట్రెస్ట్లు ఏమి మ్యాండేటరీగా ఒక లేనివి కూడా తీసుకొచ్చి పెట్టద్దండి, ఎందుకంటే అవి ఇంపార్టెంటే కానీ మనకి అంత వాల్యూ యాడ్ చేయవు. సో మనం ఏం అచీవ్ చేసామో, మనం ఏం నేర్చుకున్నామో, మనం ఏది కాంట్రిబ్యూట్ చేయబోతున్నాం అనేది రిక్రూటర్స్ చూస్తారు. సో అది పెట్టండి. తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ పెట్టండి. ఒకవేళ కనుక లాంగ్వేజ్ సెక్షన్ పెట్టాలి అనుకుంటే మీరు అది కూడా పెట్టచ్చు. ఒకవేళ మీరు అప్లై చేసే స్టేట్కో కంట్రీకో మీకు అది యాడ్ వాల్యూ అవుతుంది అనుకుంటే బోత్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఇద్దరు కూడా ఫ్రెషర్స్ కూడా లాంగ్వేజ్ సెక్షన్ పెట్టుకోవచ్చండి. తర్వాత మీ పర్సనల్ బయో. సో ఇలా ఒక రెజ్యూమే క్లియర్ చేయాలి. అండ్ నేను అగైన్ చెప్తున్నాను, ఈ ఫార్మాట్ అనేది బేసిక్ ఫార్మాట్ అండి. అండ్ ఇది మీరు ఇదే ఫాలో అవ్వాలని లేదు, బట్ ఈ సెక్షన్స్ ఉంటే చాలా వెయిటేజ్ అవుతుందండి. నెక్స్ట్ థింగ్, రెజ్యూమే రాసేటప్పుడు మనం ఎక్స్పీరియన్స్లు కానీ మన ప్రాజెక్టులు కానీ రాసేటప్పుడు ఒక ఆర్డర్ ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న దాని నుంచి వెనక్కి వెళ్ళాలంటే 24, 23, 22, 21 ఇలా వెనకాల నుంచి రాసుకుంటూ రావాలండి. 21, 22, 23 అలా రాయకూడదు. మనం ఏదైతే ప్రజెంట్ చేస్తున్నామో అక్కడి నుంచి 24, 23, 24 అట్లా వెనకాల నుంచి రాసుకుంటూ మన ఎక్స్పీరియన్స్లో వెళ్ళాలి. ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి, ఎందుకంటే మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారంటే తెలియాలి కాబట్టి. సో ఇదండి బేసిక్ రెజ్యూమే ఫార్మాటింగ్. అండ్ మీరు కనుక ఇలాంటి ఫార్మాట్ కనుక చూస్ చేసుకోవాలి, లేకపోతే ఏమైనా గైడెన్స్ సపోర్ట్ కావాలి, ఒకవేళ మీకు రెజ్యూమే రైటింగ్ సర్వీసెస్ కావాలి, ఏమైనా సపోర్ట్ కావాలి అంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నేను ప్రొఫెషనల్ రెజ్యూమే రైటర్ని, అంటే నీకు ఏదో పెద్దగా వెబ్సైట్ ఉంది అలా అని కాదుగా, నేను హెల్ప్ చేస్తాను జనరల్గా రెజ్యూమే రైటింగ్స్కి వాటికి. సో మీకు ఏమైనా కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేనే మిమ్మల్ని అప్రోచ్ అవుతాను అండ్ మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.